హాయ్ ఫ్రెండ్స్. సాక్షి టీవీలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి మరీ ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. జూన్ 6న జరిగిన సాక్షి టీవీ లైవ్ డిబేట్లో జర్నలిస్టు, పొలిటికల్ అనలిస్టుగా చెప్పుకునే వివిఆర్ కృష్ణంరాజు అనే వ్యక్తి చేసిన కామెంట్స్ వల్ల ఈ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా అడ్డంగా బుక్ అయ్యాడు. దాన్ని టెలికాస్ట్ చేసిన సాక్షి టీవీ మీద కూడా కేసులు పెట్టారు ఇప్పుడు ఏపీ పోలీసులు. అమరావతి ప్రాంతానికి చెందిన మహిళల మీద అవమానకరంగా వ్యాఖ్యలున్నాయని చెప్పి శ్రీనివాసరావు మోడరేట్ చేసినటువంటి సాక్షి టీవీలో ప్రసారమైన చర్చపైన ఆంధ్రాలో కొందరు మహిళలు పోలీసులకి చాలా చోట్ల కంప్లైంట్లు ఇచ్చారు. వెంటనే తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఇతర పోలీస్ ఆఫీసర్స్ కలిసి జూన్ 9న హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. ఆ లైవ్ డిబేట్లో కామెంట్స్ చేసిన వివిఆర్ కృష్ణంరాజు మాత్రం ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అమరావతి మహిళలు, రైతులపైన జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన కామెంట్స్ని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా బాగా ఖండించారు. సాక్షి టీవీ టెలికాస్ట్ చేసిన ఆ డిబేట్ పైన విజయవాడ, అమరావతి ప్రాంత మహిళలు తీవ్రంగా కోపంతో ఉన్నారు. విజయవాడతో పాటు ఆంధ్రాలోని వేరే వేరే సాక్షి ఆఫీసుల ముందు నిరసనలు చేస్తుంటే సాక్షి వాళ్లు గేట్లకి తాళాలేసుకుని వెళ్లిన పరిస్థితి ఉంది. వెంటనే సాక్షి టీవీ లైసెన్స్ని రద్దు చేసేసి ఆ ఛానల్ని మూసేయాలనే డిమాండ్ కూడా వస్తుంది. అయితే ఆ జర్నలిస్టు వివిఆర్ కృష్ణంరాజు ఏం వ్యాఖ్యలు చేశాడు, అసలు ఆ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది, మరి కొమ్మినేని శ్రీనివాసరావును ఎందుకు అరెస్ట్ చేశారు, సాక్షి టీవీ పైన ఎందుకు కేసులు పెట్టారో ఈ వీడియోలో చూద్దాం. అమరావతి హిందూ పురాణాల్లో దేవతల ముఖ్య పట్టణంగా, అంటే స్వర్గలోకంలో ఇంద్రుని రాజధానిగా ఉండేది. ఇది మేరు పర్వతం మీద ఉందని, ఇందులో దేవతలు, అప్సరసలు, కిన్నరులు, యజ్ఞయాగాదులు చేసిన మానవులు ఉంటారని అంటారు. ఇక్కడ ఉండేవారికి ఆకలి, దప్పిక, నిద్ర, ముసలితనం, చావు ఉండదని పురాణాల యొక్క విశ్వాసం. ఆ నమ్మకంతో ఆంధ్రాలోని అమరావతి కూడా అంత గొప్పదని సీఎం చంద్రబాబు గారు ఈ మధ్యనే ఒక స్పీచ్లో వర్ణించారు. ఆ ఒక్క ముక్కను పట్టుకొని ఆ జర్నలిస్టు కృష్ణంరాజు జూన్ 6న సాక్షి టీవీలో నిర్వహించిన లైవ్ డిబేట్లో అమరావతి దేవతల రాజధాని అనే ఒక వాక్యాన్ని మాత్రం తీవ్రంగా తప్పుబడుతూ అడ్డంగా వాదించాడు. కృష్ణంరాజు ఎగ్జాక్ట్గా ఏమన్నాడంటే, అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కానీ హిందూ దేవతల్ని ఆరాధించే వారిని కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. దేవతల రాజధాని అమరావతి ఎక్కడో పైన ఉంటుంది, ఏదో ఇంద్రలోకమో ఇంకోటో. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన అమరావతిని దేవతల రాజధాని అని ఎట్లా అంటారండి అని కృష్ణంరాజు అన్నాడు ఆ లైవ్ డిబేట్లో. దానికి కొమ్మినేని శ్రీనివాసరావు రిప్లై ఇస్తూ, మరీ అట్లా అనటం బాగోదేమో, మళ్ళీ మీ మీద పడతారు అని అన్నాడు. మళ్ళీ దాని కృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఎక్స్ వర్కర్లకి టాప్ ప్లేస్లో ఉంది. కానీ ఎక్కువ మంది ఎక్స్ వర్కర్లు ఎక్కడ ఉన్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నారు. దానికి కొమ్మినేని శ్రీనివాసరావు రిప్లై ఇస్తూ, ఆ వార్త నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో ది హిందూలోనో వచ్చింది, అది కరెక్టే. కానీ మనం తరచూ ఆ వార్తను రిఫర్ చేస్తే అసూయనో ఇంకోటనో, లేదంటే కృష్ణరాజు గారు కావాలని ఇట్లా అనో అట్లా అనో సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇట్లా కొమ్మినేని శ్రీనివాసరావు అన్నాడు. ఇట్లా డిబేట్ సాగింది. సో మెయిన్ పాయింట్ అనేది ఇదే అన్నమాట. వెంటనే ఆంధ్రాలో ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో దీనిపైన నిరసనలు మొదలయ్యాయి. ఇక సాక్షి టీవీ అలర్ట్ అయింది. ఆ కామెంట్స్కి తమకి సంబంధం లేదని చెప్పి స్క్రోలింగ్స్ వేసింది, దానిపైన వార్త కూడా ప్రసారం చేసింది. కృష్ణంరాజు చేసిన కామెంట్స్ ఆయన పర్సనల్, ఆయన చేసిన వ్యాఖ్యల్ని సాక్షి టీవీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. సాక్షి టీవీ ఎప్పుడు కూడా మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాల్ని చూపుతుంది. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సాక్షి మీడియాకి ఏమాత్రం సంబంధం లేదు, వాటిని సమర్థించదు కూడా అని చెప్పి సాక్షిలో వార్తేశారు. ఇది ఇట్లా ఉంటే తన వ్యాఖ్యలకి కృష్ణంరాజు కూడా వివరణ ఇచ్చారు. ఆ వార్తలోనే కృష్ణంరాజు ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటంటే క్షమాపణలు చెప్తూ ఉన్న వీడియో అది. దాన్ని సాక్షి టీవీ కూడా టెలికాస్ట్ చేసింది. అయితే ఇంతకీ ఎక్స్ వర్కర్లని కృష్ణంరాజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పిన టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తని ఆధారంగా చేసుకుని మాట్లాడినట్టు చెప్పారు. అయితే జూన్ 2న ఆ స్టోరీ వచ్చింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లు ఉమెన్ ఎక్స్ వర్కర్ల లిస్టులో టాప్ ప్లేస్లో ఉన్నాయని, మహారాష్ట్ర 3rd ప్లేస్లో ఉందని ఒక వార్త వచ్చింది. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ స్టడీ ఇది. గ్లోబల్ హెల్త్ అనే సంస్థ దీన్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ వార్త రాశారు. దీంట్లో ఏముందంటే ఫీమేల్ ఎక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్న స్టేట్స్ లిస్టు దీంట్లో ఉంది. దీంట్లో కర్ణాటక 15.4%తో ఇండియాలోని టాప్ ప్లేస్లో ఉంటే, ఆంధ్రప్రదేశ్ 12%తో సెకండ్ ప్లేసు, మహారాష్ట్ర 9.6%, ఢిల్లీ 8.9%, అట్లాగే తెలంగాణ 7.6%తో ఉంది. ఇట్లా 53% ఈ స్టేట్స్ నుంచే ఉన్నారన్నమాట.
టోటల్గా ఇండియాలో ఎస్టిమేటెడ్ ఫీమేల్ ఎక్స్ వర్కర్స్ 9,95,499 మెంబర్స్ ఉన్నారని చెప్పి ఈ రిపోర్ట్లో ఉంది. దీన్ని బేస్ చేసుకునే కృష్ణంరాజు అమరావతి వేశ్యల రాజధాని అని అడ్డంగా మాట్లాడాడు. ఇట్లాంటి నీచ వ్యాఖ్యల్ని ఎవ్వరూ కూడా ఆమోదించరు. అందుకే తీవ్రంగా ఖండిస్తూ ఇట్లా నిరసనలు జరుగుతున్నాయి. అసలు మహిళల మీద ఇంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరమేంటి? వారి హోదాల్ని బట్టి గౌరవనీయులు అగౌరవనీయులు ఉండరు కదా. అసలు ఆ వార్తేంటి? ఈయన అమరావతికి ఆపాదిస్తూ ఇలా చేయడం ఏంటి? సరే, అసలు ఆ సంస్థ ఈ రిపోర్ట్ తయారు చేయడంపైనే అనుమానాలున్నాయి. ఎక్స్ వర్క్ చట్టవిరుద్ధం కాబట్టి ఖచ్చితమైన లెక్కలు తీసుకోవడం పాసిబుల్ కాదు. అదేంటంటే గుట్టుగా జరిగే వ్యవహారం. ఐడెంటిఫై చేసిన ఎక్స్ వర్కర్స్ లెక్కల్ని బట్టే ఈ రిపోర్ట్ని తయారు చేశారు. కోల్కతాలో, ముంబైలో, ఢిల్లీలో కనిపించినంత, గుర్తించినంత కన్నా ఎక్కువ మంది ఎక్స్ వర్కర్లని సౌత్లో, తెలుగు రాష్ట్రాల్లో గుర్తించారంటే ఈ రిపోర్ట్ పైనే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ రిపోర్ట్ నిజమేనా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ అర్థం లేని దాన్ని బేస్ చేసుకుని కృష్ణంరాజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అమరావతి అంటే వైసీపీ, సాక్షి ఇంకా వాళ్ల సపోర్టర్స్ ఖచ్చితంగా వ్యతిరేకించేలా ఎన్నో ప్రచారాలు చేస్తూ ఉంటారు. సాక్షిలో ఎప్పుడు జరిగే విషయమే అది. అందులోని భాగమే ఇలా ఒక అర్థం లేని సందర్భాన్ని పట్టుకొని ఇంకో వార్తని దానికి ఆపాదించి ఇలా అమరావతికి అప్లై చేసి ఇట్లా అడ్డంగా ఇరుక్కున్నారు. అసలు కామెంట్స్ చేసిన కృష్ణంరాజు పారిపోతే దాన్ని మోడరేట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు ఇంకా ఆ లైవ్ని టెలికాస్ట్ చేసిన అంటే పబ్లిష్ చేసిన సాక్షి టీవీ అడ్డంగా ఇరుక్కున్నాయి. ఈ టోటల్ ఎపిసోడ్ పైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి.